ఇది వచ్చి మనకి 6.5 HP ఇంజిన్ వస్తుంది. మినిమం 2 లీటర్స్ పెట్రోల్ దీనిలో ఉండాలి. ఇక్కడ వచ్చి ఆన్ ఆఫ్ స్విచ్ వస్తుంది. ఇది వచ్చి మనకి ఎక్సలేటర్ ఎంత కావాలో అంత మీడియం 24 బ్లేడ్లు వస్తుంది. దీనిలో వచ్చి ఇంకొక సెట్ బ్లేడ్ అయితే మనకి ఎక్స్ట్రాగా వస్తుంది. నేను 10కు 7 ఇస్తానండి రేటింగు. ఎట్లా జానకిరామ్ మిషన్? సార్ బాగుంది సార్, పర్వాలేదా? సో చూడండి చెత్త ఏ విధంగా తీసేసింది పూర్తిగా. ఇది చేసేటటువంటి పనులు కూడా చాలా లిమిటెడ్గా ఉంటుంది. అంటే దుక్కి ఎక్కడైనా చెత్త ఎక్కువగా ఉండే తవ్వ వదిలినామంటే బాగా చెత్త తీసేస్తుంది. అందరికి నమస్కారం. సముద్రాల ఫార్మ్స్ నుంచి మీ సందీప్. మీకు చూస్తుంటే అర్థమైపోయి ఉంటుంది మన వ్యవసాయ క్షేత్రానికి ఒక కొత్త మెంబర్ యాడ్ అయినట్లు మీకు చూపిస్తున్నాను. ఎందుకు ఏంటి ఈ మిషన్ను ఎక్కడ కొన్నాము దాని డీటెయిల్స్ అన్నీ ఈరోజు ఈ వీడియోలో చూడబోతున్నాము. ఈ మిషన్ నేను ఎక్కడ కొన్నానంటే కుప్పంలో నెహ్రూ అగ్రో పాయింట్లో నేను కొన్నాను. ఆ షాప్ ఎక్కడ వస్తుందంటే బైపాస్ రోడ్లో వస్తుంది. అడ్రస్, కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ నేను మీకు మెన్షన్ చేస్తాను. ఆ నెహ్రూ అగ్రో పాయింట్ ఓనర్ అయినటువంటి ఈ నెహ్రూ గారితో ఈరోజు మనము ముచ్చటించబోతున్నాము. నెహ్రూ గారు నమస్కారము. నమస్కారం. ఇప్పుడు ఈ స్టబుల్ మూవర్ కొన్నాం మీ దగ్గర, ప్రైజు అదేవిధంగా ఏమేం పనులు చేస్తుంది, ఇంకా మీ షాప్లో ఎలాంటి ప్రోడక్ట్స్ వ్యవసాయానికి సంబంధించింది ఉంది అనేది మా సబ్స్క్రైబర్స్కు వ్యూవర్స్కు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇది వచ్చి 6.5 HP లీటర్ అండి. ఇది మనకు 26,000 మేము లీటర్లు అంతా ఉన్నాము. మన 2 in 1 వస్తుంది సార్. ఇది వచ్చి 26,000కు మామూలుగా చెత్త అయితే దానికి వస్తుంది, ఇది దున్నే దానికి వస్తుంది. యూజింగ్ మనకు ఏమైనా కూడా మనం లేడీస్లు కూడా దున్నుకోవచ్చు. మామూలుగా మన చేతిలో మనం కాలేదు లేడీస్లు ఉండాలంటే వాళ్ళు కూడా దున్నుకోవచ్చు. ఏం పెద్ద ఇది కాదు. సింపుల్గా సార్ట్ చేసి ఎక్సైట్ ఇస్తా చాలు. గేర్లు ఏం లేదు, అది సింపుల్గా ఉండొచ్చు. చెత్త అయితే ఈజీగా ఉంటుంది. మందలో ఇంకా 7 HP 9 HP డీజిల్లో, పెట్రోల్లో ఉన్నాయి, స్ప్రేయింగ్ పంప్ అన్నీ ఉన్నాయి. ప్లస్ పాల్ మిషన్, షాప్ కట్టర్లు, మందలో ఫార్మర్కి ఏం కావాలో అన్ని ఐటమ్లు ఉన్నాయి. అవును. సర్వీస్కు మందలు 2 numbers ఉన్నారు. ఏమన్నా మన పక్కలో కుప్పం సరౌండింగ్ యాడ్ ఉంటాను, పిల్లలు ఇంటి దగ్గర కూడా పోయి చేపించి వస్తారు. సర్వీసులు అవైలబుల్ ఉన్నాము. స్పేర్ బాక్స్లు ఏం కావాలో అన్ని మండలు ఉన్నాయి. ఓకే. నేను ఎందుకు చెప్తున్నానంటే మీరు ఎక్కడైనా కొనుక్కోండి, ఇదేం పెయిడ్ ప్రమోషన్ కాదు, నేనేం మీ దగ్గర డబ్బులు తీసుకోవడం లేదు. ఎందుకంటే మేమంతా ఓ చోట పుట్టి పెరిగిండే వాళ్ళు, ఒక ఊరు వాళ్ళము. ఇక్కడ కుప్పం నియోజకవర్గంలో మీకు ఇలాంటి మిషన్స్ కావాలంటే మీరు నెహ్రూను సంప్రదించవచ్చును. మీరు ఎక్కడుంటారో ఆ ఏరియాలో మీరు ఇలాంటి టూల్స్, మిషన్స్ తీసుకుంటే మీకు సర్వీస్ ఈజీగా ఉంటుంది. ఎక్కడో బెంగళూరు లేకపోతే చెన్నైయో ఇంకెక్కడైనా తిరుపతిలో తీసుకొచ్చిన తర్వాత ఏదైనా సమస్య వస్తే కూడా మళ్ళీ నెహ్రూనే మనకు హెల్ప్ చేయాలన్నమాట. సో కాబట్టి ఇక్కడుండే వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది. మళ్ళీ నాకు దాదాపుగా తెలంగాణ నుంచి నాకు ఎక్కువ ఎంక్వైరీలు వస్తున్నాయి. మీ తెలంగాణ మిత్రులు మీకు కానీ ఇలాంటి మిషన్స్ ఇవి కావాలంటే మీరు పంపిస్తారా? పంపిస్తాను సార్. డెలివరీ ఉంటుందా? డెలివరీ బుక్ చేసి డెలివరీ కూడా ఇక్కడి నుంచినే మీరు ఒకసారి ఆన్లైన్లో బుక్ చేసి వీడియో కాల్లో మిషన్ చూసి మీకు నచ్చిన మిషన్ కానీ మీరు సెలెక్ట్ చేసుకున్నారంటే నెహ్రూ గారు మీ అడ్రస్కే ఆయన డెలివరీ కూడా చేస్తారనేసి చెప్తున్నారనమాట. దాంతోపాటు ఇప్పుడు దీంతోపాటు ఇంకొక మిషన్ కూడా కొంటున్నాము. అది ఇంకా రావడానికి టైం పడుతుంది. ఈరోజు ఎక్స్క్లూజివ్గా ఈ మిషన్ ఏ విధంగా పనిచేస్తుంది అనేది ఇప్పుడు మనం నెహ్రూ ద్వారా తెలుసుకుంటాం. ఇదైతే మనకి ఫార్చునర్ కంపెనీగా వస్తుంది. ఇది వచ్చి మనకి 6.5 HP ఇంజిన్ వస్తుంది. దీన్ని కూలెంట్ ఆయిల్ దీనిలో 100 ml పోయాలి. ఇది వచ్చి పెట్రోల్ పోసే ట్యాంకు. ఇదైతే మనకి 3 నుంచి 4 లీటర్స్ వరకు పడుతుంది. మినిమం రిజర్వ్ ఎంత పెట్రోల్ పెట్టుకోవాలి మనం? మినిమం ఒక 2 లీటర్స్ అయినా ఉండాలి. దీనిలో మినిమం 2 లీటర్స్ పెట్రోల్ దీనిలో ఉండాలి. మళ్ళీ దీనిలో యూజెస్ వచ్చి ఇది వచ్చి ఆన్ ఆఫ్ స్విచ్, ఇక్కడ వచ్చి ఆన్ ఆఫ్ స్విచ్ వస్తుంది. ఇది ఎక్సలేటర్ లివర్. ఇది వచ్చి మనకి ఎక్సలేటర్ ఎంత కావాలో అంత మీడియం పెట్టుకోవచ్చు. ఎంత హెచ్పి కెపాసిటీ? 7 HP. 7 HP 6.5 HP. అందరూ రౌండ్గా 7 HP అని పిలుస్తారు, కానీ ఇంజిన్ కెపాసిటీ వచ్చి 6.5 HP వస్తుంది. పెట్రోల్తో రన్ అవుతుంది. ఓకే. ఇప్పుడు ఈ మిషన్తో ఏమేమి టూల్స్ మనకు ఇన్బిల్ట్గా వస్తుంది? 24 బ్లేడ్లు వస్తుంది. దీనిలో వచ్చి ఇంకొక సెట్ బ్లేడ్ అయితే మనకి ఎక్స్ట్రాగా వస్తుంది. మళ్ళీ వెనకాల ఒక దిండేసే సాలేసేది ఒకటి వస్తుంది. ఓకే. ఇది సెట్ మనకి. ఓకే, థ్యాంక్స్ తమ్ముడు. ఇప్పుడు ఈ బ్లేడ్ ఏమేమి పనులు చేస్తుంది? ఇదైతే మనకు టమాటా చెట్లు దున్నుకోవచ్చు. టమాటాలో ఏదైనా
అట్లా కూడా దున్నుకోవచ్చు దీనిలో. అంటే అది యూజెస్ దీనిలో చాలా ఉంటుంది. ఈ బ్లేడ్లో కావాలంటే మనకి రివర్స్ ఫార్వర్డ్ పెట్టుకోవచ్చు, మనకి ముందుకు దున్నుతుంది, ఇది దున్నుతుంది, ప్లస్ చదును చేస్తుంది, రోటావేటర్ మాత్రం పనిచేస్తుంది. యూస్ చేయొచ్చు. చిన్నది చామంతి పూల తోటలో దున్నుకోవచ్చా? దున్నుకోవచ్చు. అంటే మనకు దిండ్లకు మధ్యలో దిండ్లకు మధ్యలో మనకు ఇది వచ్చి 2 ఇంచులు గ్యాప్ పెట్టుకొని ఇంతకు మిషన్ దూరైనట్టు గ్యాప్ పెట్టుకొని మనం దున్నుకోవచ్చు. ప్రాబ్లమ్స్ వస్తే సర్వీస్ ఎట్లా చేస్తారు? సర్వీస్ అయితే మనమే చేస్తాము, మీరే కుప్పంలోనే చేస్తాము. దీనికి స్పేర్స్ కూడా అవైలబుల్ గా ఉంది, అన్ని అవైలబుల్ గా ఉంటుంది. సామాన్లు అంతా మనకి వస్తేనే వచ్చి కస్టమర్ వచ్చి వెయిట్ చేయకూడదు, వస్తేనే రెడీ చేసి పంపించేయాలి. దీంతో మేజర్ గా ఎక్కువగా వచ్చే రిపేర్స్ ఏదేది ఉంటుంది? మనము కార్బెటర్ ప్లగ్ దా దీంట్లో వచ్చి రిపేర్స్ ఏదేది చూపించు. ఇది వచ్చి కార్పెంటర్ వస్తుంది, ఇక్కడ కార్పెంటర్ వస్తుంది, ఇది వచ్చి ప్లగ్ వస్తుంది. మనం ఒక 1 year యూస్ చేయకుండా 1 year 6 months యూస్ చేయకుండా పెట్టామంటే పెట్రోల్ మొత్తం డ్రై చేయాలి. పెట్రోల్ డ్రై చేయకుండా పెట్టామంటే ఇది వచ్చి కార్పెంటర్ త్వరగా పోతుంది. అది ఆన్ ఆఫ్ స్విచ్ కూడా దీనిలోనే వచ్చేస్తుంది, కార్పెంటర్ ఆన్ ఆఫ్ స్విచ్ వస్తుంది, పెట్రోల్ ఆన్ ఆఫ్ స్విచ్. మనం పెట్రోల్ ఆఫ్ చేసి పెట్టేసినామంటే ఇది మనకు అంతగా ఏది ప్రాబ్లం రాదు కార్పెంటర్. సరే, ఇప్పుడు ఎట్లా స్టార్ట్ చేసేది చూపిస్తావు నాకు? ఓకే, ఫస్ట్ ఇక్కడ మనం ఆన్ చేసుకోవాలి. ఓకే, ఇది వచ్చి పెట్రోల్ ఆన్ ఆఫ్, ఈ కింద ఉండేది వచ్చి పెట్రోల్ ఆన్ ఆఫ్. ఇట్లా మనకి ఈ పక్క ఉంటే ఆఫ్, ఈ పక్క ఉంటే ఆన్. ఇది వచ్చి చౌక్ ఈ పక్క తిప్పుకొని అంతే. స్టార్ట్ అయిన తర్వాత చౌక్ ఎత్తేయాలి. ఇప్పుడు మనకు ఫీల్డ్ లో ఎక్కడ ఇప్పుడు ప్రాక్టికల్ గా చూపిస్తావా నాకు? ఓకే, చూడండి. ఇప్పుడు ఈ మిషన్ లో ఎవరిని మనం చామంతి పూల తోటలో ఉన్నాము. మధ్యలో చూసినారంటే దిండుకు ఈ కలుపుని ఏ విధంగా తీస్తుంది ఈ మిషన్ అనేది మనం చూద్దాం. ఇప్పుడు దున్నేందుకు ముందు ఇక్కడ కింద వీల్స్ ఇచ్చినారు కదా, ఈ 2 వీల్స్ ను మనం అడ్జస్ట్ చేసుకోవాలి. మామూలుగా మూవ్ కావడానికి భూమికి దగ్గరగా ఉండాలి ఈ వీల్స్. మళ్ళీ మనము ఫీల్డ్ లో దున్నేటప్పుడు ఈ పైకి ఎత్తేయాలన్నమాట. చూడండి, ఇప్పుడు దున్నిన తర్వాత నేను చూపిస్తున్నాను, పౌడర్ లాగా అయిపోయింది మన్ను. అదేవిధంగా కలుపు అంతా కూడా మొత్తం తీసేసింది. నెక్స్ట్ టైం చూపిస్తా ఏ టూల్లో. నెక్స్ట్ వచ్చి మనకు దిండేరేసేది చూస్తాము, సాలేసేది. ఇదైతే ఫస్ట్ మనము ఈ బోల్ట్ లూజ్ చేసుకొని కరెక్ట్ గా మనకి ఎంత అడ్జస్ట్మెంట్ కావాలో అంత పెట్టుకోవచ్చు దీన్ని. సో చూడండి, చెత్త ఏ విధంగా తీసేసింది. పూర్తిగా మంచి రోటర్తో చదును చేసినట్లు అయిపోయింది. కలుపు మొక్కలన్నీ తీసేసింది. ఇక్కడ చూడండి, ఏమంటే కొద్దిగా భూమి తేమగా ఉంటే మీకు మిషన్ ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. తేమ లేకపోతే ఏమవుతుందంటే కష్టం అనమాట. ఎందుకంటే పెట్రోల్ 6.5 HP కాబట్టి, డీజిల్ అయితే పర్ఫార్మెన్స్ చాలా మోర్ ఎఫెక్టివ్గా ఉంటుంది. కానీ ఏమంటే వైబ్రేషను, స్టెబిలిటీ అనేది మనం అంటే చాలా దృఢంగా ఉండాలి మనిషి. ఈ వెహికల్ ఇలాంటి మిషన్స్ను తోలేటటువంటి మనిషి కొంచెము ఫిజిక్గా ఫిట్గా ఉంటే కానీ కష్టమవుతుంది. బట్ ఇదైతే లేడీసు మనలాంటి వాళ్ళు కూడా దీన్ని ఆపరేట్ చేసుకోవచ్చు. బట్ ఒకటి దీంతో డిమెరిట్ ఏంటంటే మళ్ళీ వెళ్ళి టర్న్ చేసుకోవాలంటే మళ్ళీ మనము ఈ పర్టికులర్ మిషన్ను మళ్ళీ తిప్పుకోవాలన్నమాట మనం, అదొకటి. సో బట్ రిమైనింగ్ 90% మనకైతే మన పర్పస్ను సర్వ్ చేస్తుంది.
ఏయ్ చూసారా మొత్తం కలుపు అంతా తీసేస్తోంది, క్లీన్గా మీకు రోటర్ వేసినట్టు చేసేస్తోంది. అసలు ఆ కలుపు కూడా ఎక్కడ కానీ మీకు ఆ బ్లేడ్లు చిక్కుకోవడం లేదు, మొత్తం పొడి పొడి అయిపోతుంది. ఇక్కడ చూడండి, నేను చూపిస్తున్నాను సార్, పొడి పొడి చెరుకు క్రషర్లో వేసినట్లే. ఇప్పుడే మనం కొన్నటువంటి స్టబుల్ మూవర్తో ఈ ప్లేస్ని దున్నినాము. చూడండి ఎంత క్లీన్గా దున్నేసింది, ఎక్కడ కానీ ఇంత కూడా మనకు కలుపు మొక్కలు అనేది లేదు. ఇంకోటి ఏమంటే దీంట్లో అడ్వాంటేజ్ ఏమంటే ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఈ బ్లేడ్ల వల్ల లోపల మీకేం చెత్త ఏమీ మీకు తగులుకోదు, అదేవిధంగా చుట్టుకోదు. మొత్తం ఏం చేస్తుందంటే పొడి పొడిగా మిక్సర్ లాగా చేసి పారేస్తుంది. ఇక్కడ చూడండి, ఇప్పుడే మనం దున్నినాం కదా ఎంత ఫ్రెష్గా ఉంది. బట్ దీంతో డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయండి. ఏం డిసడ్వాంటేజెస్ అంటే ఈజీగా టర్న్ చేసుకోలేము, ఈజీ మూవబుల్ కాదనమాట. మళ్ళీ వీళ్ళు ఇచ్చిండేటటువంటి ఇక్కడ కింద వీల్స్ ఇచ్చింటారు, ఆ వీళ్ళతో మనము అంత ఈజీగా మనము వెహికల్ను ఈ టూల్ను మనం మూవ్ చేయలేము, నేను అబ్జర్వ్ చేసింది అది. మూడోది ఏమి అంటే మళ్ళీ బ్లేడ్లు ఒక బ్లేడ్ నుంచి ఇంకో బ్లేడు మార్చుకోవాలంటే అంత ఈజీగా ఉండదన్నమాట. మళ్ళీ మనం స్క్రూలన్నీ ఓపెన్ చేసి అవన్నీ తీసి మళ్ళీ చేసుకోవాలి. కొద్దిగా ప్రాసెస్ వచ్చి కొంచెం ట్రికీ అనిపిస్తుంది. సో ఎట్లా జానకిరామ్ మిషన్ సార్ బాగుంది సార్, పర్వాలేదు. పర్వాలేదా? ఇప్పుడు దీంతో నీకు తెలిసి ఏమేం పనులు బాగా చేయొచ్చు? అంటే దుక్కి ఎక్కడైనా చెత్త ఎక్కువగా ఉండే తావా వదిలినామంటే బాగా చెత్త తీసేస్తుంది. మనము సాగు తోలుకోవాలంటే కూడా ఇంకా మడుకుంది తోలుకో. ఇప్పుడు మామూలుగా ఈ వీడర్లో కలుపు తీసేటప్పుడు ఏమవుతుందంటే ఆ చక్రాలకు అంతా చుట్టుకునేస్తుంది, దీంతో అట్లా అయ్యాలిదా? దీంట్లో అట్లా వేయలేదు సార్, పొడి పొడిగా చేస్తుంది. పొడి పొడిగా చేసి దీనికి సపరేట్గా టైర్లు మాదిరి ఇచ్చినాడు, బాగా గట్టిగా ఉండేది. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఆకులు, చెట్ల నుంచి పడిన ఆకులు, చెత్త మొత్తము ఓ చోట వేస్తున్నాము. వేసి ఏ విధంగా అది పౌడర్ లాగా చేసేస్తుంది చెత్తను కూడా నేను చూపిస్తాను నేను మీకు. చూడండి, ఇప్పుడు దున్నిండే చోట మళ్ళీ వేస్తాను ఈ చెత్త, ఆకులు, ఇవన్నీ కూడా మళ్ళీ ఏం చేస్తుందంటే ఈ స్టబుల్ మూవర్ని కానీ మనం దీనిపైన తీసుకొచ్చినామంటే మొత్తం పొడి పొడి చేసేస్తుంది. మనకు మంచి సారం కూడా ఉంటుంది, ఎరువుగా కూడా ఉపయోగపడుతుంది. చూడండి దున్నేటప్పుడు కొన్ని ఛాలెంజెస్ కూడా మనకు వస్తాయి ఇలాంటి మిషన్స్ యూస్ చేసేటప్పుడు. ఓన్లీ పాజిటివ్సే కాదు, కొన్ని నెగిటివ్స్ కూడా ఏమేమి ఉంటాయి అన్నీ కూడా మనం చూపించాలి. చూడండి, ఏదన్నా పెద్ద రాయి కానీ దీని కిందికి వచ్చింది అంటే ఈ విధంగా స్ట్రక్ అయిపోతుంది. ఆ బ్లేడ్ల మధ్యకి వెళ్ళింది అంటే రాయి స్ట్రక్ అయిపోతుంది. అప్పుడు మనం మళ్ళీ ఇట్లా ఓపెన్ చేసుకోవాలి. ఓవరాల్గా ఈ మిషన్ పర్ఫార్మెన్స్ చూసినారు అంటే నేను 10కు 7 ఇస్తానండి రేటింగు. మరీ సూపర్ పర్ఫార్మర్ అయితే కాదు, అలా అనేసి బిలో పార్ కాదు. ఒక మధ్యస్థంగా మనకు వచ్చిండేటటువంటి తీసుకునేటటువంటి బడ్జెట్లో పనిచేస్తుంది. 26,000 అయింది మనకు ఈ కొనడానికి. 6.5 HP పెట్రోల్ ఇంజన్తో వర్క్ చేస్తుంది కాబట్టి చాలా స్మూత్గా ఉంటుంది. సింగిల్ హ్యాండ్గా మనము మెయింటైన్ చేయాలి, రఫ్గా దీన్ని హ్యాండిల్ చేస్తే ఇది ఎక్కువ రోజులు ఉండదు. మళ్ళీ
ఇది చేసేటటువంటి పనులు కూడా చాలా లిమిటెడ్గా ఉంటుంది, మరీ ఎక్కువ మల్టీ టాస్క్ అయితే చేయదు. ఎందుకు అంటే నేను గత వీడియోస్లో చెప్పినట్లు మనకు మెయిన్ కలుపు తీసుకోవాలి. చామంతి పూల తోటలో దిండుకు మల్చింగ్ పేపర్కు మల్చింగ్ పేపరు మధ్యలో 2 అడుగులు ఉంటుందన్నమాట వెడల్పు. ఆ వెడల్పులో మనము కలుపు తీసుకోవడానికి ఇది ది బెస్ట్ మిషన్ అనమాట. అదేవిధంగా చిన్న చిన్న ప్లేస్లు అంటే ముందర ఇప్పుడు మన స్విమ్మింగ్ పూల్ ఇక్కడ గార్డెన్ ఉంది కదా, ఈ గార్డెన్లో కలుపు తీసుకొని దున్నుకొని ఏదైనా ఆర్గానిక్గా ఇంటికి కావాల్సినటువంటి కూరగాయలను మనం పండించుకోవడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది అనమాట. సో వైడర్ యాంగిల్లో మనం థింక్ చేస్తున్నామంటే ఎకరాలకు ఈ టూల్ అయితే ఈ మిషన్ పనిచేయదు. మామూలుగా అర్ధ ఎకరా, కాల్ ఎకరా చిన్న చిన్న ప్లేసులను మనం మెయింటైన్ చేయడానికి ఉపయోగపడుతుంది. మళ్ళీ అదేవిధంగా మనము ఇది స్టబుల్ మూవర్, దీంతో మల్టీ టాస్క్ అయితే లేదు, కేవలం రొటేటరు అదేవిధంగా కలుపు తీసుకుంటుంది. నేను ఇంకొక టూల్ కూడా బుక్ చేసినాను, అది వీడర్ అనమాట. ఆ వీడరు హెవీ డ్యూటీ, బాగా పనిచేస్తుంది. మామిడి తోటలో కలుపు ఇవన్నీ కూడా తీసుకోవచ్చు, దున్నుకోవచ్చు, మళ్ళీ పాదులు తీసుకోవచ్చు, అవన్నీ కూడా. అది వచ్చిన తర్వాత మళ్ళీ నేను వీడియో చూపిస్తాను అనమాట. ఇప్పటికైతే ఇవి 2 కలిపి ఒకే మిషన్లో వచ్చేటటువంటి టూల్స్ కూడా ఉన్నాయి, కానీ దాని పర్ఫార్మెన్స్ అయితే అంత అడిక్వేట్గా లేదు, మరి అంత మనం అనుకున్న రీతిలో లేదు. ఫెయిల్యూర్ మోడల్స్ ఎక్కువగా ఉన్నాయి, అందులోనూ దాంతో ఇష్యూస్ ఎక్కువ, సర్వీస్ ఇష్యూస్ చాలా వరకు ఐడెంటిఫై అయిందనేసి మన చుట్టుపక్కల ఉండేటువంటి రైతులు చెప్పినారు. కాబట్టి ఎక్కువ ఇన్వెస్ట్ చేయకుండా 26,000లో మనకు మన వ్యవసాయ క్షేత్రానికి ఎంత అవసరమో అలాంటి నేను ఈ టూల్ను కొనుక్కున్నాను అనమాట. ఇంకొక వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. కొత్త టూల్ వచ్చిన వెంటనే ఇంకొక కొత్త వీడియో చేసి మీ ముందుకు వస్తాను. సముద్రాల ఫార్మ్స్ నుంచి మీ సందీప్.